హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం లాస్ట్ క్లాసెస్లో అర్థాలు అండ్ పర్యాయ పదాలు అయితే చూసాము, అన్నీ కవర్ చేసేసాము. 2024 టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అర్థాలు పర్యాయ పదాలన్నీ కంప్లీట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి నానా అర్థాలు. ఇవి కూడా ప్రజెంట్ ఏ టెక్స్ట్ బుక్స్ అయితే రన్ అవుతున్నాయో తెలుగు టెక్స్ట్ బుక్స్, వాటిల్లో నుంచి 8th, 9th, 10th క్లాస్ ఈ 3 క్లాసెస్లో ఉన్నటువంటి నానా అర్థాలన్నీ ఈరోజు క్లాస్లో వాచ్ చేద్దండి. మనం ఈరోజు క్లాస్లో చూద్దాము. ఇది డే 8 అనమాట. తెలుగు క్లాసెస్లో డే 8. ఓకేనా? చూసేద్దాం. చూడండి, ఇక్కడ కొన్ని రాశాను. అంకురం, మొలక, జలము, రక్తము. అంకురం అంటే ఏంటి? మొలక, జలము, రక్తము. గంగా, నది, భగీరథి, నీరు. గంగా అంటే నది, భగీరథి, నీరు. చీర, నారచీర, గోచి, రేఖ. చీర అంటే నారచీర, గోచి, రేఖ. నెక్స్ట్ తార, నక్షత్రం, ఓంకారం. తర్వాత వాలి భార్య. వాలి భార్య అనమాట. తార అంటే నక్షత్రం, ఓంకారం, వాలి భార్య. తీర్థం, నీరు, పుణ్యస్థలం. తీర్థం అంటే ఏంటి? నీరు, పుణ్యస్థలం. దర్శనం, చూపు, కన్ను, బుద్ధి. దర్శనం అంటే చూపు, కన్ను, బుద్ధి. నెక్స్ట్ దివి, స్వర్గం, ఆకాశం. దివి అంటే స్వర్గం, ఆకాశం. ధర్మం, పుణ్యం, యాగం, న్యాయం. ధర్మం అంటే చూడండి, పుణ్యం, యాగం, న్యాయం. నెక్స్ట్ ప్రతిష్ట, కీర్తి, స్థాపన. ప్రతిష్ట అంటే ఏంటి? కీర్తి, స్థాపన. ఫలము, పండు, ప్రయోజనం. ఫలము అంటే పండు, ఫలం దక్కింది మీకు అని అంటారు కదా, ప్రయోజనం. నెక్స్ట్ బతుకు, జీవితం, ఆధారం. నెక్స్ట్ మందిరం, గుడి, ఇల్లు. మాట, పలుకు, నింద. మిత్రుడు, సూర్యుడు, స్నేహితుడు. నెక్స్ట్ రక్తం, ఎరుపు, రుధిరం. వర్షం, వాన, సంవత్సరం. ఇంకా నానా అర్థాలు ఉన్నాయి, చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నేను 8th, 9th, 10th ఎందుకు చెప్తున్నానంటే ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 3rd to 7th చెప్తాను. చూడండి. నెక్స్ట్ వచ్చేసి విహగము, పక్షి, పావురం. విహగము, విహగము, విహగము అంటే పక్షి, పక్షి, పావురం. విహగము అంటే ఏంటండి? పక్షి, పావురం. నెక్స్ట్ సంతానం, బిడ్డ. సంతానం, బిడ్డ, కల్పవృక్షం, కులం. సంతానం, సంతానం అంటే బిడ్డ, కల్పవృక్షం, కల్పవృక్షం, కల్పవృక్షం అండ్ ఇంకోటి కులం, కులం, కులం. ఓకేనా? చూడండి. సంతానం అంటే బిడ్డ, కల్పవృక్షం, కులం. నెక్స్ట్ సమాజం, సభ, మనుషులు, గుంపు. సమాజం, సభ. సమాజం అంటే సభ, మనుషుల గుంపు. మనుషుల గుంపు. సమాజం అంటే సభ, మనుషుల గుంపు. నెక్స్ట్ సీమ, దేశం, వరిమడి, గుర్తు. వరిమడికి గుర్తు అన్నమాట. కాదు, సీమ అంటే దేశం, వరిమడి, గుర్తు. సీమ, దేశం, వరిమడి, వరిమడి అండ్ గుర్తు. సీమ అంటే చూడండి, దేశం, వరిమడి, గుర్తు. నానార్థాలు అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, బాగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ సుధా, అమృతం, పాలు, నీరు. సుధా, సుధా. అమృతం, అమృతం, పాలు, నీరు, నీరు. సుధా అంటే ఏంటి? అమృతం, పాలు అండ్ నీరు.
నెక్స్ట్ వేదం శృతి తెలివి వివరణం. వేదం వేదం శృతి తెలివి తెలివి వివరణ. వివరణ వేదం అంటే చూడండి శృతి తెలివి వివరణ. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి గుణం స్వభావం. గుణం స్వభావం స్వభావం. నెక్స్ట్ అల్లెత్రాడు ప్రయోజనం. అల్లెత్రాడు 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 అండ్ ప్రయోజనం. ప్రయోజనం చూసారా, గుణం అంటే వాటికి నానార్థాలు చూడండి. స్వభావం అని అల్లెత్రాడు అల్లెత్రాడు ప్రయోజనం. నెక్స్ట్ సౌరభం. సౌరభం సౌరభం అంటే సువాసన కుంకుమ పువ్వు. సువాసన సువాసన అండ్ కుంకుమ పువ్వు. కుంకుమ కుంకుమ పువ్వు. సువాసన అండ్ కుంకుమ పువ్వు. సౌరభం సౌరభం అంటే సువాసన కుంకుమ పువ్వు. నెక్స్ట్ పజ్జ. పజ్జ చూడండి, పజ్జ పజ్జ అంటే దగ్గర, వెనుక మార్గం. పజ్జ అంటే దగ్గర వెనుక మార్గం. నెక్స్ట్ మిత్రుడు స్నేహితుడు సూర్యుడు. మిత్రుడు మిత్రుడు స్నేహితుడు స్నేహితుడు సూర్యుడు. మిత్రుడు అంటే స్నేహితుడు సూర్యుడు. నెక్స్ట్ తార ముత్యము నక్షత్రము వాలి భార్య. ఇది కూడా వచ్చింది కదా ఇందాక. తార అనేది నక్షత్రము. ఇందాక తార అంటే నక్షత్రము, ఓంకారము, వాలి భార్య అని వచ్చింది. ఇక్కడ చూడండి తార అంటే నక్షత్రము, తర్వాత వాలి భార్య, నెక్స్ట్ వచ్చేసి ముత్యము. ఓకేనా, ముత్యము కూడా యాడ్ అయింది అనమాట. చూడండి మళ్ళీ రాస్తాను. తార ముత్యము ముత్యము నక్షత్రం నక్షత్రం అండ్ వాలి భార్య. వాలి భార్య. దీనికి మనం ఓంకారం ఓంకారం అని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చదువు విద్య వేదపాఠము పలుకు. చదువు చదువు విద్య విద్య వేదపాఠము వేదపాఠము విద్య వేదపాఠము అండ్ పలుకు. చదువు అంటే విద్య వేదపాఠము పలుకు. కుశ త్రాడు దర్భ. కుశ అంటే తాడు తాడు దర్భ. కుశ అంటే ఏంటండి, తాడు దర్భ. నెక్స్ట్ వనము అడవి తోట నీరు. వనము వనము అడవి తోట నీరు. వనము అంటే అడవి తోట నీరు. నెక్స్ట్ చవి రుచి సౌఖ్యము. చవి రుచి సౌఖ్యము సౌఖ్యము రుచి సౌఖ్యము. నెక్స్ట్ తీపి తీపి
చవి అంటే రుచి, సౌఖ్యము, తీపి. నెక్స్ట్ పాకము, వంట, అగ్ని, వ్రణము. పాకము అంటే వంట, అగ్ని, వ్రణము. ఓకేనా? నెక్స్ట్ లీల, ఆట, పోలిక. లీల, ఆట, పోలిక. లీల అంటే ఆట, పోలిక. నెక్స్ట్ దిక్కు, దశ, రక్షకుడు, పద్ధతి. దిక్కు, దశ, రక్షకుడు, పద్ధతి. చూసారా? దిక్కు అంటే దశ, రక్షకుడు, పద్ధతి. నెక్స్ట్ చూడండి. తపస్వి, ముని, నారదుడు, చంద్రుడు. తపస్వి, ముని, నారదుడు, చంద్రుడు. తపస్వి అంటే ముని, నారదుడు, చంద్రుడు. నెక్స్ట్ చిత్రం, బొమ్మ, ఆశ్చర్యం, తిలకం. చిత్రం, బొమ్మ, ఆశ్చర్యం, తిలకం. ఓకేనా? నెక్స్ట్ హేమం, బంగారం, ఉమ్మెత్త. హేమం, బంగారం, ఉమ్మెత్త. హేమం అంటే ఏంటి? బంగారం, ఉమ్మెత్త. నెక్స్ట్ ఉత్తరానికి చాలా నానా అర్థాలు ఉన్నాయి. చూడండి, రాస్తాను. లేఖ, సమాధానం, రాగల కాలం, ఒక దిక్కు. ఒక దిక్కు. చూసారా? ఉత్తరానికి లేఖ, సమాధానం, రాగల కాలం, ఒక దిక్కు. నెక్స్ట్ వర్షం, వాన, సంవత్సరం అని తెలుసు. దేశం కూడా. వర్షం అంటే వాన, సంవత్సరం. తర్వాత దేశం కూడా యాడ్ చేసుకోండి. ఇందాక చెప్పాను కదా, వర్షం అంటే వాన, సంవత్సరం అని ఇందాక రాశాను ఫస్టే. తర్వాత దేశం కూడా దాని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ తపస్వి, చంద్రుడు, నారదుడు. ఇదిగోండి, ఇక్కడ తపస్వి అని ఇలా ఈ సారాసే కదా. ఇంకోటి చూడండి, ఇక్కడ తపస్వి, మెలికిస. ఇదైనా కానీ నారదుడు, చంద్రుడు. దీనికి నారదుడు, చంద్రుడు. ఈ సాకి ముని, నారదుడు, చంద్రుడు. ఇది తపస్వి, నారదుడు, చంద్రుడు. నెక్స్ట్ కృషి, శ్రమ, వ్యవసాయం, ప్రయత్నం. కృషి అంటే శ్రమ, వ్యవసాయం, ప్రయత్నం. శ్రమ, వ్యవసాయం, ప్రయత్నం, కృషి అంటే. నెక్స్ట్ భూతం, ప్రాణి, భూమి, గడిచిపోయినది. భూతం, ప్రాణి, తర్వాత భూమి, గడిచిపోయినది.
భూమి గడిచిపోయినది, గడిచిపోయినది. భూతం అంటే ప్రాణం, ప్రాణి, భూమి, తర్వాత గడిచిపోయినది. నెక్స్ట్ కరం చెయ్యి, ఏనుగు తొండం, మిక్కిలి, పన్ను. చూడండి 4 ఉన్నాయి. కరం చేయి, తొండం, ఏనుగు తొండం, ఏనుగు తొండం, ఏనుగు తొండం, మిక్కిలి, మిక్కిలి, ఇంకొకటి పన్ను. ఇవి కరానికి నాన్న అర్థాలు. చేయి, ఏనుగు తొండం, మిక్కిలి, పన్ను. నెక్స్ట్ వాసి కీర్తి, భేదము. వాసి కీర్తి, భేదము, భేదము. నెక్స్ట్ భేదము. నెక్స్ట్ వర్షం సంవత్సరం, వాన. నెక్స్ట్ వంశము కులము, వెదురు, వెన్నుముక. వంశము, వంశము, వంశము అంటే కులము, కులము, వెదురు, వెదురు అండ్ వెన్నెముక, వెన్నెముక. ఇదండి వంశము అంటే కులము, వెదురు, వెన్నెముక. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ధర్మము, పుణ్యము, స్వభావము, న్యాయము. ధర్మము, పుణ్యము, పుణ్యము, స్వభావము, స్వభావము అండ్ న్యాయము, న్యాయము. నెక్స్ట్ ఇంద్రుడు, దేవేంద్రుడు, ప్రభువు, ఈశ్వరుడు. ఇంద్రుడు, ఇంద్రుడు, దేవేంద్రుడు, దేవేంద్రుడు, ప్రభువు, ప్రభువు, ఈశ్వరుడు, ఈశ్వరుడు, ఈశ్వరుడు. ఓకేనా. నెక్స్ట్ వారిజము, తామర, ఉప్పు, శంఖము. వారిజము, వారిజము, తామర, ఉప్పు, తామర, ఉప్పు. నెక్స్ట్ శంఖము, శంఖము. ఓకేనా. నెక్స్ట్ కృష్ణ, నల్లనిది, ద్రౌపది. కృష్ణ అంటే చూడండి నానా అర్థాలు. నల్లనిది, ద్రౌపది, ద్రౌపది, నల్లనిది, ద్రౌపది. నెక్స్ట్ గజము, గజము అంటే ఏనుగు, 8 సంఖ్య, 8 సంఖ్య, తర్వాత 36 అంగళాలు, అంగళాలు, 36 అంగుళాలు, 36 అంగుళాలు. గజము అంటే ఏంటండి? ఏనుగు, 8 సంఖ్య అండ్ 36 అంగుళాలు. నెక్స్ట్ రాజు, కింద కూడా వచ్చింది కదా. రాజు అంటే ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు. ఇందాక వచ్చింది కదా, రాయట్లేదు. నెక్స్ట్ రాజు అంటే ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు. నానా అర్థాలు రాసుకోండి. ఇందాక వచ్చింది రాశాను, అందుకనే రాయట్లేదు. నెక్స్ట్ నాడులు, నరములు, ఈనెలు, కాడలు. నాడులు, నరములు, నరములు, నరములు,
నెక్స్ట్ ఈనెలు కాడలు. ఈనెలు కాడలు. ఈనెలు కాడలు. చూడండి, నాడులు అంటే ఏంటి? నరములు, ఈనెలు, కాడలు. నెక్స్ట్ చైతన్యం, ప్రాణం, తెలివి, ప్రకృతి. చైతన్యం, చైతన్యం, ప్రాణం, తెలివి, ప్రకృతి. ప్రకృతి. చూడండి, చైతన్యానికి ప్రాణం, తెలివి, ప్రకృతి. నెక్స్ట్ తనువు, శరీరం, తోలు, సన్నము. తనువు, శరీరం, తోలు, సన్నము. సన్నము. తనువు అంటే శరీరం, తోలు, సన్నము. నెక్స్ట్ ప్రజ, జనము, సంతానము, పుట్టుట. ప్రజ, జనము, సంతానము, పుట్టుట. సంతానము, జనము, పుట్టుట. నెక్స్ట్ సహకారం. సహకారం. సహకారం అంటే సహాయం, కలిసి పని చేయడం, కలిసి పని చేయడం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి తీయ మామిడి చెట్టు. చూడండి, దీనికి ఇంకోటి తీయ మామిడి చెట్టు. సహకారానికి సహాయం, కలిసి పని చేయడం అండ్ తీయ మామిడి చెట్టు. తీయ మామిడి చెట్టు. మామిడి చెట్టు గుర్తుపెట్టుకోండి. సహకారం అంటే సహాయం, కలిసి పని చేయడం, తీయ మామిడి చెట్టు. నెక్స్ట్ పాపం, దుష్కృతం, దురదృష్టం. పాపం అంటే చూడండి, పాపం, దుష్కృతం, దురదృష్టం. నెక్స్ట్ పొలం, పైరు పెట్టు నేల, అడవి, వరిమడి. పొలం, పైరు పెట్టు నేల, పైరు పెట్టు నేల, వరిమడి, వరిమడి. నెక్స్ట్ అడవి, అడవి, అడవి. నెక్స్ట్ యుగము, జత, కాడి. యుగము, యుగము, జత, కాడి. యుగము అంటే జత, కాడి. నెక్స్ట్ యుగము అంటే జత, కాడి. ధనము, విత్తము, గో సమూహము. ధనము, ధనము, విత్తము, గో సమూహము. గో సమూహము. ధనము అంటే ఏంటి? విత్తము, గో సమూహము. నెక్స్ట్ భాష. వ్యవసాయం అంటే ప్రయత్నము, సేద్యము. ఇందాక కూడా వచ్చింది. వ్యవసాయం అంటే ప్రయత్నము, కృషి అని వచ్చింది. ఇక్కడ చూడండి, వ్యవసాయం అంటే ప్రయత్నము, సేద్యము. వ్యవసాయం దగ్గర ప్రయత్నము, కృషి అని దగ్గర రాసుకున్నారు కదా, దాని దగ్గర సేద్యము అని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ భాష, తెలుగు, తమిళం మొదలగినవి. అండ్ మాట, ప్రమాణము. చూడండి, భాష అంటే తెలుగు అండ్ తమిళం మొదలైనవి. నెక్స్ట్ మాట, ప్రమాణము,
ప్రమాణము. ఇది భాష అంటే. నెక్స్ట్ గానము, పాట, ధ్వని, స్తుతి. గానము అంటే పాట, గానము అంటే పాట, పాట, ధ్వని, ధ్వని, స్తుతి. నెక్స్ట్ ఝురి, ఝరి, ఝరి, సెలయేరు, తేళ్ల పుట్ట. ఝరి ఒత్తు ఝ, ఝరి. సెలయేళ్ళు, సెలయేళ్ళు, సెలయేళ్ళు అండ్ తేళ్ల పుట్ట. సెలయేరు అండ్ తేళ్ల పుట్ట. సెలయేరు, సెలయేరు, సెలయేరు అండ్ తేళ్ల పుట్ట. తేళ్ల పుట్ట ఝరి అంటే. నెక్స్ట్ అమృతము, సుధా, నీరు, మోక్షము. అమృతము, సుధా, నీరు, మోక్షము. మోక్షము. అమృతము అంటే సుధా, నీరు, మోక్షము. నెక్స్ట్ మబ్బు, మేఘము, అజ్ఞానము, చీకటి. మబ్బు, మబ్బుగా ఉన్నావేంటి అంటారు కదా, అంటే అజ్ఞానంగా. మబ్బు అంటే అజ్ఞానము, అజ్ఞానము, అజ్ఞానము. నెక్స్ట్ మేఘము, చీకటి, చీకటి, చీకటి. మేఘము, మేఘము అజ్ఞానము అంటే. నెక్స్ట్ సొమ్ము, ఆభరణము, ధనము, గోధనము. సొమ్ము, ఆభరణము, 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 ధనము, గోధనము. ధనము, ధనము, గోధనము. గోధనము, గోధనము. సొమ్ము అంటే ఆభరణము, ధనము, గోధనము. నెక్స్ట్ ఇంకా మరికొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, చదవండి. నెక్స్ట్ శాఖ, చెట్టు కొమ్మ, చెట్టు కొమ్మ. నెక్స్ట్ చేయి, వేద భాగము, వేద భాగము, వేద భాగము. నెక్స్ట్ భగవంతుడు, దేవుడు, విష్ణువుడు, శివుడు. భగవంతుడు, భగవంతుడు, దేవుడు, విష్ణువుడు, 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 శివుడు, శివుడు. భగవంతుడు అంటే దేవుడు, విష్ణువుడు, శివుడు. ఆశ, కోరిక, దిక్కు. ఆశ, కోరిక, కోరిక, దిక్కు. లాస్ట్ వన్ హృదయము, మనస్సు, హృదయము, హృదయము, మనస్సు, మనస్సు. నెక్స్ట్ ప్రేమ, అభిప్రాయము. ప్రేమ, ప్రేమ, అభిప్రాయము, అభిప్రాయము. ఓకేనా? ఇంతటితో మనకి 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్లో ఉన్నటువంటి ప్రజెంట్ ఏ టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయో ఆ తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి నానా అర్థాలన్నీ అయిపోయాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గమనించండి. చూసారు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో నానా అర్థాలు. నానా అర్థాలని మనం క్యాచ్ చేయడం కొంచెం కష్టం అనమాట. చదవండి అందరూ ఫోకస్ చేసి. ఓకే, ఇంతటితో అయితే నానా అర్థాల క్లాస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఉత్పత్తి అర్థాలు చూద్దాము.
చాలామంది కవి పరిచయాలు చేయమని అడుగుతున్నారు. కవి పరిచయాలు అయితే లైవ్ పెడదాం అనుకుంటున్నాను. ఆ విషయంపై కూడా కామెంట్ చేయండి, మీకు లైవ్ ఏ టైంలో కుదురుతుంది అనేది. లేకపోతే వీడియో రూపంలో అయినా పెడతాను. కవి పరిచయాలు కూడా కంపల్సరీ ఉత్పత్తి అర్థాలు అయిపోగానే చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.